మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో దివ్య విమాన గోపురము ఘట్టం అయితే ఆవిష్కృతమైంది. ఈ విమాన గోపురాన్ని ముఖ్యమంత్రి దంపతులు వచ్చి దీన్ని ఆవిష్కరణ చేశారు. అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ ఘట్టాన్ని చూడడానికి కూడా విశేషమైనటువంటి భక్తులు తరలి వచ్చారు. అదేవిధంగా లక్షలాది మంది ప్రజలు దీన్ని స్వయంగా ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది. నిజంగా ఈ అద్భుతమైనటువంటి ఘట్టము శ్రీ 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 శ్రీదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో ఈ అద్భుతంగా జరిగింది. 5 రోజుల పాటు మహాకుంభాభిషేకము 108 మంది ఋత్వికులతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ రోజు దివ్య విమాన గోపురాన్ని అయితే ఆవిష్కృతం అయితే చేయడం జరిగింది. నిజంగా కార్యక్రమము కనుల పండుగ జరిగింది. 11:54 ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వారి దంపతులు స్వయంగా వెళ్ళి అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ వెళ్ళి దాన్ని దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరణ చేశారు. అక్కడ కూడా వేద పండితులంతా కూడా పూజలు చేసి దివ్య విమాన గోపురాన్ని అయితే ఆవిష్కరణ కార్యక్రమం అయితే అద్భుతమైన జరిగిందని చెప్పొచ్చు. నిజంగా ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎంతో మంది వచ్చి చూసి ధరించారని చెప్పవచ్చు. మనం చూస్తూ ఉన్నాం. సంబంధించి ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా వచ్చి ఉన్నటువంటి ఆవిష్కరణ చేసిన తర్వాత కూడా వేద పండితులంతా కూడా చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో అంతా కూడా అక్కడ కార్యక్రమాలు కూడా నడుస్తూనే ఉన్నాయి. నిజంగా ఈ దివ్య విమాన క్షేత్రము 65 కిలోల బంగారంతో చేసినటువంటి క్షేత్రము, 50 అడుగులు ఎత్తున్నటువంటి దివ్య విమాన గోపురం అని చెప్పవచ్చు. గర్భగుడి పైన ఉన్నటువంటి దివ్య విమానం తెలంగాణ రాష్ట్రంలోనే ఇదే మొట్టమొదటి అని చెప్పవచ్చు. నిజంగా యావత్ తిరుమల దేవస్థానంగా పేరున్నటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభూ నరసింహస్వామి వారి సన్నిధిలో ఈ దివ్య విమాన గోపురం అయితే నిజంగా అద్భుతంగా ఆవిష్కృతమైందని చెప్పవచ్చు. ఈ ఘట్టం అయితే కనుల పండుగగా జరిగింది. ఈ కనుల పండుగగా 5 రోజుల పాటు మహాకుంభాభిషేకాలు జరిగి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వర్తించారు వేద పండితులు అని చెప్పవచ్చు. నిజంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం మండలి వేముల వీరేశం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఈ కార్యక్రమము ఈ మహాభాగ్యాన్ని చూడడానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా బాగా ఉత్సాహంగా ఎదురు చూసి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. ఈ దివ్య విమాన గోపురము ఆవిష్కృతమైన తర్వాత మనమంతా కూడా సుమన్ టీవీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించింది. భక్తులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చాలా మంది ఈ విమాన దర్శనం చేసుకోవాలి, విమాన గోపుర దర్శనం చేసుకోవాలని చాలా మంది భక్తులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా దర్శన భాగ్యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా దర్శనానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి వారిని కూడా ఇక్కడ గోపురాన్ని ఆవిష్కరించిన తర్వాత కిందికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఈ దర్శన భాగ్యం కలగటం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ తెలంగాణ ప్రజలకు ఒక మనీ పూస లాంటిది. ఈ యాదగిరి గుట్ట అనేది నిర్మించడమే మన అదృష్టంగా భావిస్తున్నాము. తెలంగాణ ప్రజలకు జన్మ జన్మలకు కూడా ప్రజలందరికీ కూడా చాలా అద్భుతమైన ఘట్టం ఇది. ఈ దివ్య విమాన గోపుర కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా చాలా ఆనందంగా ఉందండి. మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చామండి. ఇది మా అదృష్టం అనుకోవాలి. అంటే ఈ కార్యక్రమానికి వచ్చారా? అవునండి. ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. మార్నింగ్ 9 కి స్టార్ట్ అప్పటి నుంచి మీరేం కోరుకుంటారు? అందరూ బాగుండాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి దివ్యక్షేత్రం మరో తిరుపతి లాగా ఇంకోటి బంగారు విమాన గోపురం ఆవిష్కరణ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరగడం మా సంబరంగా ఉంది. మాకు ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు మా సంతోషంగా ఉంది. అసలు చాలా వైభవంగా ఈ విమాన గోపురాన్ని నిర్మించిండ్రు. వాళ్ళకు నిర్మించిన వారికి కూడా ధన్యవాదాలు. లక్ష్మీ నరసింహస్వామి వారికి పేరుకు తగ్గట్టుగా ఈ విమాన గోపురాన్ని నిర్మించిండ్రు. మేము భక్తులుగా మేము చాలా సంతోషిస్తున్నాము. మేము పూర్వజన్మ సుకృతం. మేము ఈ కార్యక్రమం పాల్గొనడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. భాగస్వాములమై మా వంతు సహకారం అందించినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుత ఘట్టాన్ని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము అనుకోలేదు ఇలా పిలిచి ఇలా చేస్తారు ఇలా అనుకొని. ఈ గుట్ట వాళ్ళు ఇక్కడ నుంచి అందరినీ మంచిగా చల్లంగా చూడాలని ఆ భగవంతుని కోరుకున్నా, ఆనందంగా ఉంచమని. యావత్ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన దేవాలయ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అందులో భాగమే ఈరోజు ఈ బంగారు విమాన గోపురం ఆవిష్కరణ మహోత్సవం. తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ తిరుపతిగా పునర్నిర్మించుకున్న తర్వాత
తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం అనుకుంటే అందులోనే భారతదేశంలోనే ఇంత పెద్ద గోపురం బంగారు గోపురంగా నిర్మించడం అనేది ఆ అదృష్టం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి అలనాడు పునర్నిర్మించినటువంటి కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర ప్రజలు యావత్ రాష్ట్ర ప్రజలు కూడా రుణపడి ఉంటాం. మా జన్మ ధన్యము. ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర తిరుపతి అయినటువంటి యాదాద్రిని ఈ బంగారు గోపురాన్ని దర్శించుకోవడం మేము ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండి మా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. మన తెలంగాణ చరిత్రలోనే ఎట్లా పోరాడి మనం తెలంగాణను తెచ్చుకున్నామో ఇక్కడ మనం ఈ చరిత్ర యాదగిరిగుట్ట చరిత్ర ఆ పూర్వపు సీఎం కేసీఆర్ గారి పుణ్యమా అని మేము తెలంగాణ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో నిలిపింపజేసే స్వర్ణ గోపురం మీద నియమించుకున్నాము అనుకుంటే అది కేసీఆర్ చలవ వల్ల ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ ప్రభుత్వం కూడా సహకరించింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నేను చేసినప్పుడు నేను డొనేట్ చేసిన ఎంతో తృప్తినిచ్చింది. ఇప్పుడు ఈ గోపురాన్ని దర్శించుకున్నప్పుడు అంటే మా జీవితంలోనే ఇంతటి అదృష్టము మేము పొందలేమేమో అనిపించింది. మినిస్టర్ మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడికి మాతో డొనేట్ చేయించిండు. ఆయన ఏ పరుదలంతో చేయించిండో కానీ వాళ్ళ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని ఈ గోపురాన్ని దర్శించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లల తరానికి కూడా మేము మా గోపురంలో మా తల్లిదండ్రులు ఇది తమ వంతుగా చేసుకున్నారు అనేది కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా ఇప్పుడున్న సీఎం గారు ఇది ముందుకు తీసుకొచ్చిరు. ముఖ్యంగా కేసీఆర్ మల్లారెడ్డి గారు చలవ వల్ల మేము ఇక్కడ ఇది మాకు అదృష్టం కలిగిందని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటి అద్భుతమైన ఘట్టంలో మేము పార్టిసిపేట్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. పునర్నిర్మాణ భాగంలో కేసీఆర్ గారు ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా సీఎం లో మా యాదాద్రిని ఇంత చక్కగా డెవలప్ చేసినందుకు మనస్ఫూర్తిగా మేము వాళ్ళ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు అందజేసుకుంటున్నాము. యావత్ తెలంగాణే కాకుండా మొత్తం దేశం నుంచి కూడా యాదాద్రిని వీక్షించి ఇట్టి యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా ఈ లోకల్ వాళ్ళ తరపున మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వసతులను కూడా మీరు ఆస్వాదించాలి. ఇక్కడ వనరులను కానీ ఇక్కడ ఉన్నటువంటి వసతులను ఉద్యానవనాలను కూడా ఆస్వాదించి ఇక్కడే ఉండి మరి యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మా ఇక్కడ ఉన్నటువంటి యువత తరపున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వారి తరపున యావత్ భారతదేశానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. చాలా సంతోషకరమైనటువంటి విషయము. మనము తెలంగాణ తిరుపతిగా భావించి ఇప్పుడు ఈ ఘట్టంతో తెలంగాణ తిరుపతి అనేది సంపూర్ణమైందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ సుమన్ టీవీ వారికి కూడా నమస్సుమాంజలు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని ఈరోజు చాలా వైభవంగా సీఎం రేవంత్ గారి చేతుల మీదుగా చాలా చక్కగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇంతటి చక్కటి ప్రోగ్రామ్ లో మేము కూడా భాగస్వాములమైనందుకు మా వంతు కృషిగా 1,11,111 రూపాయలు మేము ఇక్కడ విమాన గోపురానికి సమర్పించుకోవడం జరిగింది. అది మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇంతటి అవకాశం కల్పించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి నా జన్మకి రుణపడి ఉంటాను. అద్భుత ఘట్టాన్ని చూసినప్పుడు ఏమనిపించింది? చాలా అసలు కనులకి చెప్పలేని ఒక ఆహ్లాదం, ఒక అనుభూతి అంటే అలాంటి ఒక చిన్న నీటి బిందువు అయినందుకు నా యొక్క జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. ఈ రోజు దివ్య విమాన గోపురం ఆవిష్కరణకు వచ్చాము. చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ కన్స్ట్రక్షన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా అద్భుతంగా ఉంది. వీఆర్ ఎంజాయింగ్ అవర్ విజిట్. హోప్ టు కమ్ ఎవ్రీ ఇయర్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాము. అండ్ డెవలప్మెంట్ కూడా చూస్తుంటే లాస్ట్ ఇయర్ కంటే చాలా బెటర్ గా ఉంది. అండ్ హోప్ఫుల్లీ కమ్ బ్యాక్ ఎవ్రీ ఇయర్. అంటే అది జరిగిన రోజే వచ్చి దర్శనం చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది అండి. సో ఫస్ట్ టైం కదా. సో నెక్స్ట్ టైం ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి విజిటింగ్ చేయాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. పర్లేదండి, బాగుంది. ఇక్కడ రావడం చాలా సంతోషం. మేము దాదాపుగా ఎవ్రీ ఇయర్ వస్తాం. మా పాప అల్లుడు కొత్త పెళ్లి అయింది, వాళ్ళని తీసుకొని చూద్దామని వచ్చాం. ఇదే రోజు వచ్చిన రోజే ఈ ఆవిష్కరణ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంది. సింహస్వామి మాకు అనుకూలంగా కనకరిస్తుండే ఇక్కడ చూడాలనిపించింది. ఇలా నా అల్లుడు, నా బిడ్డ, మా భార్య, నా కొడుకుతోటి వచ్చినాను. అలాగే నా క్లాస్మేట్ సీఎం కూడా వచ్చాడు. అభినందనలు. అందరం మంచిగా ఉండాలని ఆనందపడుతున్నాను.